అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఏం చెల్లి, ఎలా ఉన్నావు? అల్హమ్దులిల్లా బాగున్నాను. ఏమీ చాలా డల్గా ఉన్నావు, ఆరోగ్యం బాగాలేదా? ఏమైంది? అరే ఏం లేదు, అంతా బాగానే ఉంది. చెప్పు, ఏమైంది? ప్లీజ్ చెప్పు, వీలైతే మంచి ఐడియా ఇస్తాను. ఎడ్యుకేషన్ చూస్తే ఏమో వ్యాపారం అయింది. సామాన్యులు వేలు పెట్టి చదువుకోలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాగా చదువుకుందామంటే వీలు కావడం లేదు. నిజం, ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి ఎడ్యుకేషన్కు మీనింగే లేదు. కానీ ఒక విషయం, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు చాలా సంతోషపడతావు. చెప్పనా? చెప్పు, తొందరగా చెప్పు, నేను చాలా బాధపడుతున్నాను. ఏమీ లేదు, కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సిటీలో ఫస్ట్ టైం మెరిట్ విద్యార్థుల కోసం మంచి అవకాశం కల్పిస్తుంది. ఆర్థికంగా వెనుకబడి మెరిట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చేందుకు ముందుకు వస్తుంది. నిజంగానా? అవునా? ఎప్పుడు, ఎక్కడ? తొందరగా చెప్పు. వచ్చే ఇయర్ నుంచి అస్సాలిహాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ అవకాశం కల్పిస్తుంది. ఏమీ లేదు, పేరు రిజిస్టర్ చేసుకోవాలి. మేలో టాలెంట్ టెస్ట్ పెడతారు. 90% మార్క్ వచ్చిన వారందరికీ అన్ని క్లాసెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్. 70 to 80% మార్క్ వచ్చిన వారికి 30% కన్సెషన్ అవకాశం. నిజంగా ఇది చాలా మంచి అవకాశం. చాలా థ్యాంక్స్ సిస్టర్, చాలా మంచి విషయం చెప్పావు. చాలా మంది మెరిట్ స్టూడెంట్ డబ్బు కట్టలేక సరైన విద్యలకు దూరం అవుతున్నారు. మరొక విషయం అడగనా? ఏమనుకోనంటే, అది ఇంగ్లీష్ మీడియమా లేక ఉర్దూ మీడియమా? అక్కడ స్టాండర్డ్ విద్య ఉందా లేదా? ఇది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చాలా మంచి ప్రశ్న. విద్య దొరుకుందని దూకేయడం కాదు, ఆలోచించి మరీ వెళ్ళాలి. అస్సాలిహాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నాకు తెలిసి స్టాండర్డ్ విద్యతో పాటు మానవ శైలికి కావలసిన అన్ని విద్యలు, క్రమశిక్షణతో కలిగిన విద్యా బుద్ధులు బోధిస్తాడు అక్కడ. నీకు ఒక విషయం తెలుసా? లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో ఎగ్జామ్ రాసి 10 స్టూడెంట్స్ 5 మెంబర్స్ స్టూడెంట్స్కి 9 పాయింట్స్ దాటారు. హైయెస్ట్ 9.8. మరి ఇన్ని వస్తువులు అంటే ఇంకేం కావాలి? స్ట్రక్చర్ని చూసి కాదు, స్టాండర్డ్ స్ట్రెంగ్త్ని చూడాలి. ఈ రోజుల్లో బిల్డింగ్స్ని చూసి జనాలు మోసపోతున్నారు. రియల్లీ గ్రేట్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. మంచి అవకాశం కల్పించారు. సిటీలో ఎవరైనా రాయొచ్చా? అట్లయితే నేను మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పి టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తా. సిటీలో ఎవరైనా రావచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుంది. డబ్బుల్లా వాళ్ళు అలా ఫీ కట్టుకుంటారు. చాలా మంది మెరిట్ స్టూడెంట్ అవకాశం లేక సరైన విద్యను కోల్పోతున్నారు. అందుకే కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఈ అవకాశం కల్పిస్తుంది. సరే, చాలా మంచి వార్త. డియర్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రోజే నేమ్ రిజిస్టర్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.